వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మిరపకాయ బజ్జీ వేసుకుంటున్నాను. ముందు వాము, ఉప్పు ఈ రెండు కలిపి మిక్సింగ్ చేసుకోవాలి. ఒక మిరపకాయ తీసుకొని ఇలాగ చీరకులా చీరుకోవాలి. మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి. అలాగా దీంట్లో వాము పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూరుకోవాలి. వాము మొత్తం అన్నిటికీ పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. బజ్జీ పిండి కలుపుకునే లోపల పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ముందు గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. లైట్గా వాము కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇలా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు ఆగితే అయిపోయినట్టే. మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయినట్టే. మిరపకాయ బజ్జీ వేగిపోయి ఒక పళ్ళెంలో తీసేసుకుంటున్నాను. మిరపకాయల బజ్జీలన్నీ ఇలా వేసేసుకోవటమే. తిప్పుకోవాలి. ఇవి వేగిపోయినాయి. ఒక పళ్ళెంలో తీసేసుకుంటున్నాను. మిరపకాయ బజ్జీలన్నీ ఇలాగ వేసుకొని తీసేసుకోవాలి. ఈ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుంటాం.